7.5 సంవత్సరాల యొక్క ఏలినాటి శని ఫలితం పూర్తయిన గడిచి 7-8 మాసాలు పూర్తవుతున్నా ఇంకా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావట్లేదన్న భావన మీ మనసులో మెదలాడుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏలినాటి శని సంపూర్ణమయ్యే సందర్భం అవ్వచ్చు, లేదా సంపూర్ణం అవగానే అవ్వచ్చు. వేగవంతంగా శుభకరమైనటువంటి ఫలితాలు వస్తాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో పరీక్షా సమయం ఇంకా ముగియలేదు. మీరు విన్నది నిజమే. ఇంకా పరీక్షా సమయం మీ జాతకంలో ఇంకా ముగియలేదు. ఇంకొంతకాలం ఓర్పుతో వహించవలసింది. కొన్ని సందర్భాల్లో మీరు ఆర్థికపరమైనటువంటి అంశాలు లేదా లావాదేవీలకు సంబంధించి వివాదాల్లో చిక్కుకునేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది వ్యక్తులతో సరైనటువంటి సంబంధ బాంధవ్యాల్ని వహించలేక కొన్ని పరిస్థితుల నేపథ్యంలో వివాదాలు అధికమైపోయి ఆర్థికపరమైనటువంటి వ్యవస్థ కూడా సక్రమంగా లేకపోవటం వల్ల మీరు బలహీనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక, సంఘర్షణతో కూడిన జీవన విధానంలో ఉన్నటువంటి మీరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామా? ఇక మళ్ళీ మనం బలాన్ని పుంజుకోలేమా? ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి ఎదురు దెబ్బలు తాకాయి. ఎన్నో అవమానాల్ని, కష్టాల్ని మనం ఓర్చుకున్నాం. మరెందుకు భగవంతుడు కాలం మనకి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదన్న భావన కలిగే మీకు 2వ వారం చివరి నుండి భగవంతుడు కాలం మీకు అద్వితీయమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. మీరు ఎదుర్కొంటున్న ప్రతిబంధకం ఏదైనప్పటికీ, ఎన్ని ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన అంశాల్లో ఒక అద్వితీయమైనటువంటి మార్పుని మాత్రం మీరు తప్పకుండా పొందుతారు. ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా గోచరిస్తూ ఉన్నాయి. అయితే కొన్ని విషయాల్లో సహోదర సహోదరి వర్గం, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెలకు సంబంధించినటువంటి అంశాలు, కుటుంబపరమైనటువంటివి, వారసత్వంగా లభించవలసినటువంటి స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాల్లో మాత్రం చిక్కుముడులు పడతాయి.